ఇక అయితే ఈరోజు అయితే మనం ఈ బాక్స్ వర్క్ అయితే చేస్తున్నామండి, పార్టీషన్ వర్క్. ఇవైతే ఫినిషింగ్ చేసుకొని ఇవైతే ఇప్పుడైతే మనం ఎన్ని హోల్స్ కూడా వేసుకోవడం జరిగింది లైట్లకి. అయితే ఇప్పుడైతే మనం ఈ పార్టీషన్ అనేది నిలబెడతాం ఈరోజు. నిలబెట్టేసిన తర్వాత అప్పుడు మనం ఈ హాల్ వర్క్ కానీ ఈ కిచెన్ వర్క్ కానీ చేస్తాం ఈరోజు అయితే. అలాగే ఇంకా ఈరోజు అయితే నిన్న ఒకరు ఫోన్ చేశారండి, మచిలీపట్నం నుంచి మన వీడియోస్ చూసి ఫోన్ చేశారనమాట. అయితే ఇక్కడ మచిలీపట్నంలోనే వాళ్ళకి కబోర్డ్ చేయాలని చెప్పి అడిగితే నేను అన్నాను, సరే అంటే ఇక్కడే వర్క్ చేస్తున్నాను, ఒకసారి వచ్చి చూసుకోండి, చూసుకున్న తర్వాత మీరు వర్క్ ఓకే అయితే అప్పుడు పని స్టార్ట్ చేయొచ్చు అని నేను చెప్పాను వాళ్ళకి. సరే వాళ్ళు వస్తున్నా అన్నారు, ఇక్కడ సెంటర్లో ఉన్నా అన్నారు. ఇప్పుడే ఫోన్ చేశారు. ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 9 అవుతుంది. మనం కూడా ఇది ఈరోజు దొంగ అవ చేసుకొని మనం 4 మళ్ళీ ఈజోడ బయలుదేరిపోతాం. మనం ఇవాళ మనం వచ్చే వాటికి 5 రోజులు అవుతుంది. మనం మంగళవారం వచ్చాం, ఇంకా ఈరోజు శనివారం అనమాట. ఇది ఇప్పుడైతే ఇలాగైతే తయారు చేసామండి. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం తీసుకొచ్చి మనం దీని మీద కూర్చోబెట్టాలి. దీని మీద కూర్చోబెట్టి మన కింద నుంచి మరమేగలు అయితే బిగిస్తాం అనమాట. లేపండి. ఇంకైతే ఇప్పుడు ఏదైతే మనం ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి, బిగించాము. ఇప్పుడు ఏంటంటే మధ్యలో మనం అరలేసుకోవాలి. అరలేసి ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే సంగ్లాస్ అంటించేశారు, ఎలాగా మరి మేకులు కనబడతాయి కదా అనుకుంటారు. కానీ దీనికి ఒక ప్లాన్ ఉంటుంది. మనం ఇటు పక్క సన్నబద్ద కొట్టి ఇటు సన్నబద్ద కొట్టి ఆ ప్లేవుడ్ బంధం మనం కరెక్ట్ చూసుకోవాలి. మీకు అది కూడా చూపిస్తాను మీకు నేను. అంటే మన కార్పెంటర్లకి కొంతమందికి వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యేటట్టు ఇది చేయాలి మనం. ఇప్పుడైతే మనం అరలు రెడీ చేసేసుకుంటే మనం దీని వర్క్ అనేది మనం మ్యాక్సిమం కొద్దిగా అరల వరకు లాగిస్తే కొద్దిగా డిజైన్ కూడా మనకు కనపడుద్ది. ఇది ఇకైతే మనం ఈ అరలన్నీ తయారు చేసుకున్నామండి, ఈ ముక్కలన్నీ. ఇప్పుడు అడ్డ ముక్కలు అయితే వేస్తున్నాం అనమాట. ఇటు పక్క వచ్చేసరికి 3 కాణాలు వస్తాయి, దీంట్లో వచ్చేసరికి మనకి 4 కాణాలు వస్తాయి. అలాగే ఇటు సైడ్ మళ్ళీ 3 కాణాలు వస్తాయి, మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ 4 కాణాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ వేసాం కదండి, మళ్ళీ ఈ కాణా సెంటర్లో ఇక్కడ మనకి ఇటు పక్క కాణాలో సెంటర్ ఇలా వస్తుంది అనమాట. ఇలాగైతే మొత్తం అన్నీ మనం చెక్ చేసుకోవాలి. అది వాటికి సంబంధించిన ముక్కలు ఏ కానా కా కానా అన్నీ కొలతలన్నీ ఒకటే. ఏదైనా కొంచెం లైట్గా ఏమన్నా తేడాలు వస్తే లైట్గా వస్తాయి ఇవన్నీ ముక్కలు. అందుకే ఏ కానా కా కానా లైట్గా కట్ చేసాం అనమాట మొత్తం అన్నీ. ఇకైతే ఇంకా మేము కూడా అయితే రెడీ అయిపోయామండి ఇంటికి వెళ్తాకి. మనం వచ్చి కరెక్ట్గా 5 రోజులు అవుతుంది కాబట్టి మనం ఇవాళతో మనకి కరెక్ట్గా 11 రోజులు అయిందండి వర్క్ మనం స్టార్ట్ చేసి. మనకి 11 రోజులు అయిన వరకు కూడా మీకు ఇదిగోండి ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇదైతే అయిపోయింది ఈ వర్క్. అలాగే మన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది, ఇది కూడా మనం కంప్లీట్ చేసాం. ఈ వర్క్ కూడా అయిపోయింది. అలాగే టీవీ పార్టీషన్ కూడా మనం టీవీ యూనిట్ చేయడం జరిగింది. అలాగే వాటికి సంబంధించిన వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇక చార్కోస్ ఇక్కడ మనం బీడింగ్ బద్దలు అయితే కొట్టాలి. అలాగే వీటి సరుకులు బాస్కెట్లు బిగించి ఆ ఛానల్ అయ్యి ఆడియో రాలే మనకి, ఛానల్ అయ్యి బిగించుకొని ఎదర ముక్కలు మనం బిగించుకోవాలి. అలాగే దేవుడి మందిరం వర్క్ అయితే ఉంది, అది కూడా ఒక రూప్కి అయితే మనం తయారు చేసాం. అలాగే ఈ పార్టీషన్ కూడా చేయడం జరిగింది. ఈ పార్టీషన్ ఒక రూప్కి అయితే మనం చేసాం అనమాట. ఇంకేంటంటే దీనికి ఎదర గోడు పీసులు అంటించుకోవాలి. అలాగే ఈ ముక్కలకి ఈ పైన ఈ కింద బ్యాక్ సైడ్ అంటించుకోవాలి. అలాగే లైట్ బెజ్జాలు కొయ్యాలి. వీటికి వైరింగ్ అంతా లాగి మనం చేస్తే దీని వర్క్ అయిపోద్ది. అలాగే వీటికి సంబంధించిన బాస్కెట్లు కూడా మనం రెడీ చేసాం. వీటి కూడా అంతే సేమ్ మెటీరియల్ అయితే రావాలి. మెటీరియల్ వస్తే మనం ఈ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోద్ది. నా దగ్గర ఈ వారంలో ఈ మొత్తం ఈ వర్క్ అయిపోద్ది. అలాగే కిచెన్లో కూడా మనం ఈ కబోర్డ్స్ కూడా మనం తయారు చేయాలి మొత్తం. అలాగే ఇక్కడ కూడా చేయాలి. ఇది ఆర్చి కూడా మనం తయారు చేయాలి దీనికి. ఇక్కడ అంటే ఓపెన్ కిచెన్ కదండి, ఓపెన్ కిచెన్కి మనం ఇక్కడ మంచి డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడైతే మనం చేయడం జరిగింది. ఇక సామాన్లన్నీ శుభ్రంగా సదిరేసుకున్నాము. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా మేమైతే బయలుదేరుతాం ఇప్పుడు. ఇంకా ఈ వారం అంతా ముగ్గురు వచ్చాము. మళ్ళీ బండి మీద వెళ్ళిపోతాం. బండి మీద కొద్దిగా పెద్దలాడే బయలుదేరుతాం. నైట్ టైం జర్నీ ఎందుకని చెప్పి
మనం ఇప్పుడు వచ్చేసరికి మన టైం 4:30 అవుతుందండి. ఇంకా మనం ఇంటికి వచ్చేసరికి 6:30 అయిపోద్ది. అంటే ట్రాఫిక్ ఉంటే మళ్ళీ మనం చెప్పలేము. అది వేసి బైపాసే కాబట్టి ఖాళీగా ఉంటుంది. ఇకైతే మనం అయితే ఇప్పుడే కిందకు వచ్చామండి. ఇంకా మనం అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మా వాళ్ళు బ్యాగులు తీసేసుకున్నారు, 2 బ్యాగులు. నేనైతే బ్యాగ్ అయితే తీసుకోలేదు, ఇక నేనైతే ఉంచేసాను అనమాట.